వచ్చేస్తున్నాడు చంద్ర. సో ప్లీజ్ కాల్ అపాన్ చమ్మక్ చంద్ర along with his team. ఈ 200 తీసుకుని వెళ్ళిపో. పోలీస్ క్యాడర్ కదా, ఇంట్రడక్షన్ కొంచెం బిల్డప్ గా ఉండాలని జూనియర్ ఆర్టిస్ట్ పెట్టుకున్నా. పొట్టిగా ఉన్నాడు వీడి పోలీస్ ఏట అనుకుంటున్నారా? కట్అవుట్ చూసి కొన్ని నమ్మి పాపం పండును లేదు, నీ భరతం కడత చూడు, నీ మొగుండి నేను. ఎంత రికమెండేషన్ ఇస్తాయినా నా స్టేషన్ లో నాకు ఏమవుతుందో తెలియాలి. నువ్వెవరు? ఈడోడు రే, వీడి టైపిస్టా రేపిస్టా? వీడి పెద్ద సాడిస్ట్. వీడి ఫేస్ చూస్తే అలా లేదే, కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్. ఎస్ఐ గారు సైనైట్ చూస్తే స్మూత్ గానే ఉంటుంది, దాన్ని నాకుతానే సక్కన నాకుతానే పట్టకు. ఇంతకీ ఎవడు? నా మొగుడు. ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే నువ్వే ఆడికి మొగుడులా ఉన్నావు కదా. అలాగే నీకు ఏం కావాలి? నాకు వీడితో విడాకులు కావాలి. ఒక ఆడది సంకలో బిడ్డ ఉండగానే విడాకులు కావాలి అని అంటుందంటే వీడి నిన్ను ఎంతగా టార్చర్ పెట్టాడో నాకు అర్థం అవుతుంది. చెప్పమ్మా చెప్పు, సిగరెట్ తో కాలుస్తున్నాడా, మందు తగ్గించి కొడుతున్నాడా, లేదంటే వరకట్టు మరి వేధిస్తున్నాడా? పని చేస్తే బాగానే ఉండేది, మరి ఏం చేస్తున్నాడు? మిమిక్రీ చేస్తున్నాడు. వీడి పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్. వీడి మిమిక్రీతో నన్ను ఎంత టార్చర్ పెడుతున్నారో తెలుసా సార్? హాల్లో కూర్చొని శోభన్ బాబు వాయిస్ అరుస్తాడు, బాత్రూమ్ లో కూర్చొని వదలా బొమ్మాలే నిన్ను వదలా. అంతేకాదు ఎస్ఐ గారు అర్ధరాత్రి 2ంటికి లేచి కుక్క వాయిస్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. వీడు కుక్క వాయిస్ విని ఊర్లో ఉన్న కుక్కలన్నీ నా ఇంటి ముందు వచ్చి అరుస్తున్నాయి. అమ్మా చూసారు ఎస్ఐ గారు, పిల్లాన్ని పట్టుకొని అమ్మా అంటున్నాడు వాడు. అమ్మా ఎందుకు పెట్టమ్మా? వీడి పేరు సత్య ధర్మ. వీడు ఒక లభ్యనా కొడుకు. వీడు మన కొడుకురా? లేదు, లభ్యనా కొడుకు. అమ్మా వాడి మిమిక్రీ పక్కన పెట్టమ్మా. నువ్వేటమ్మా పిల్లని గాలి ఎగరేసి జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నావు? ఒక్క టికెట్ మీద 2 సినిమాలు చూపిస్తున్నారేంటమ్మా? రోజు నాకు టికెట్ లేకుండా సినిమాలు చూపిస్తున్నారు సార్. వాడు నా బాధలు నేను ఎవరితో చెప్పుకోవాలి సార్? నేను అంటే నేను మొగుణ్ణి, వాడిని రంకు కూడా. నేను గిల్లితే గిల్లించుకోవాలా, నేను కొడితే కొట్టించుకోవాలా? ఎవరి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే మిమిక్రీ ఆర్టిస్ట్. సార్ ఇటు టెంపుల్కి వెళ్తాడు. టెంపుల్కి వెళ్ళి అక్కడ దేవుడికేమో నాగబాబు వాయిస్తో మొక్కుతాడు. పూజ ఖర్చులేమో మాకు, వరాలేమో ఆయనకి. मैं बात कर रहा हूँ, कौन बनेगा करोड़पति से? अमिताभ बच्चन. బొంబాయి ఎప్పుడు వెళ్ళారా నువ్వు? అమితాబ్ బచ్చన్ కు తెలుగు రాదు. ఈడేంటమ్మా అప్పుడే నార్త్ వెళ్ళిపోయాడు. భాష అక్కడ చూడు సౌత్ కూడా వెళ్ళిపోయాడు. మాణిక్ భాష నువ్వు ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. క్యా బోల్తే రే? మాణిక్ భాష హిందీ రాదు. మొన్న వాళ్ళ నాన్న చనిపోయాడు. నాన్న చనిపోయినప్పుడు ఊరు మొత్తం ఏడుస్తుంది. ఈడు మాత్రం ఏడవట్లే. ఏవండి మీ నాన్న చనిపోతే ఎందుకు ఏడవట్లేదని అడిగితే రేపు ఈవెంట్ ఉంది, వాయిస్ పోతుంది అన్నాడు. ఇన్ని వాయిస్లు వచ్చంటే బాగా సంపాదించుంటాడు. బొంగు సంపాదించాడు. ఏం సంపాదించాడు? ఈ పెద్ద ఫ్రాడ్ మిమిక్రీ ఆర్టిస్ట్. మొన్న నా వాయిస్ తో మా అమ్మకు ఫోన్ చేశాడు. అమ్మా నా మొగుడు బంగారం అమ్మా, నా మొగుడు దేవుడమ్మా అన్నాడు. నేనే ఫోన్ చేశాను అనుకోండి, మా అమ్మ నా పేరు మీద ఉన్న ఆస్తిని వాడి పేరు మీద రాస్తుంది. అర్థమైందా? 3 తరాలకు తరగని ఆస్తి 3 ఓన్ ఈవెంట్లు పెట్టి కరిగించేస్తాడు వీడు. పార్వతి పార్వతిని కాదురా, నీ భార్య పంకజన్నిరా. పార్వతి అప్పలనాయుడు దౌర్జన్యంతో వచ్చిన, దాదాగిరితో వచ్చిన, రౌడీయిజంతో వచ్చిన, గ్రూపులతో వచ్చిన, గుండాయిజంతో వచ్చిన, వాడు పోతే వీడు, వీడు పోతే వాడు అమ్మ మొగుడని మిమిక్రీ చేయడానికి వచ్చాడు. మైకులు పగిలిపోతాయి. వచ్చి పిల్లడు మైదా పిండిలో పిసికేస్తున్నాడు. నువ్వే వచ్చి పిల్లడు గాలి కొడుతున్నావు. ఎంత టెన్షన్ గా ఉంది తెలుసా?
ఆ పిల్లడి కోసం మీకు విడాకులు ఇప్పిస్తా. పెట్టరా సంతకం. ఎందుకు కట్టాలి రచిస్తూ నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్పనూర్చావా అని ఫెళ ఫెళ సంకెళ్ళు దెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరి కొయ్యల ఉగ్గు పాలు తాగాడు. కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు. జోహార్ 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 రవి. నాగ్ బాబు సార్ ఎలా ఉంది ఈ స్కిట్ అండ్ మీ ఫేవరెట్ చంద్ర ఇన్ చీర? చంద్ర చీర కడితే ఎప్పుడు బాగుంటుంది. బాగుంది, రియల్ గా త్రూ అవుట్ ఎంటైన్ గా చేశారు. కానీ పెట్టిన ఎగరేస్తే నాకు టెన్షన్ వచ్చింది. రోజా గారు రచ్చ రచ్చ చేసాడు రచ్చ రవి. అవకాశం ఇస్తే సైకిల్ గ్యాప్ లో లారీ దుర్చేస్తుంది. పైన ఎగిరేసినప్పుడు అంతా బేబీ నేను మర్చిపోతున్నాను. అది బొమ్మ అనేది మర్చిపోయి నేను మళ్ళీ టెన్షన్ అవుతున్నాను. భార్య వల్ల భర్త ఏ సందర్భంలో ఫ్రస్ట్రేషన్ గా సీరియస్ గా ఫీల్ అవుతాడు అనేది నా థీమ్. భర్తగా రవి, భార్యగా నేను. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆఫీసులో సూపర్వైజర్ ఒకడు, రవి నువ్వు పని బాగా చేస్తావు, రవి నువ్వు పని బాగా చేస్తావు. పని చేయడానికి ఏం లే, పని చేసేవాడికే పని. 36,000, 38,000, 39,000, 50,000. ఏమండి ఏంటే ఏమండి ఏంటే దోమలు కుడుతున్నాయి లోపల. ఈ అమ్మ దోమలు దోమలని గుట్టట్లే, నన్ను కుడుతున్నాయి అందుకే లోపల. అక్కడ ఆఫీసులో నాకు పని ఉంది, దొబ్బకిట్లా అస్సలు అర్థం చేసుకోడు. 36,000, 37,000, 38,000, 39,000 లెక్క. ఏమండి ఏమండి ఏంటి ఏంటి పిల్లి పిల్లి నీ తల్లి పిల్లి అంటే బాగా వేస్ట్ ఫెలో. నకరాలు నకరాలు మారి. ఏమండి మళ్ళీ ఏమైంది? నాకు ఆకలి అవుతుంది. ఇప్పుడే కదా 2 బిర్యానీ పొట్లు కుమ్మాలు కుమ్మాలు తిన్నావు. అయినా నాకు ఆకలి అవుతుంది. నన్ను తిను. అందుకే దోమలు కుడుతున్నాయి లోపల. ఇవన్నీ చెప్పక నాకు వెళ్ళిపో. దోమలు కుడుతున్నాయి లోపల. ఎక్స్ట్రా కామెడీ కావాలా? అయితే ఎక్స్ట్రా జబర్దస్త్. ఆర్డర్ ఆర్డర్. I love you, I love you, I love you. I love you. ఎక్స్ట్రా కామెడీ, ఎక్స్ట్రా జోష్, ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ తో ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రతి శుక్రవారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్. Abracadabra. Gili 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 gili. Yeah. I love you, I love you, I love you.